మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఏ బిజినెస్‌లో దిగే ముందైనా దాని గురించి అవగాహన తెలుసుకోండి. డబ్బులున్నాయి కదా అని చెప్పేసి హడావిడిగా బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ మీ కొలీగ్స్ ఫోర్స్ చేయడం వల్లో, మీ రిలేటివ్స్ అనటం వల్లో, మీ ఫ్రెండ్స్ అనటం వల్లో, మీ పేరెంట్స్ అయినా, మీ వైఫ్ రిలేటివ్స్ అనటమైనా ఎట్లయినా కానీ ఎవరో ప్రెషర్ పెడితే మీరు స్టార్ట్ చేయడం కాదు. మీకు ఆ బిజినెస్ మీద అవగాహన ఉంటే దానివల్ల మీకు ప్రాఫిట్ వచ్చిద్ది అనుకుంటే స్టార్ట్ చేయండి. అంతేగాని మొహమాటానికి పోయి డబ్బులు ఖర్చు పెట్టద్దు. డబ్బులు ఊరకనే రావు కదా. ఇప్పుడు ఆకులు రాలినట్టు రాలతాయా? చెట్ల నుంచి రాలవు కదా. చెట్ల నుంచి పళ్ళే రాలవు. దానికి చాలా కష్టపడి నువ్వు ప్రతిరోజు నీళ్ళు పోసి ఎరువేసి ఎంత చేయాలి. అప్పుడు పళ్ళే దిక్కు రావట్లేదు ఈ రోజుల్లో. ఇంకా మనీ యాడ్ నుంచి వచ్చింది. దానికి 100 రకాల మార్గాలు. ఇప్పుడు బిజినెస్లో ఏంటంటే అవతల వాళ్ళని నమ్మడానికి లేదు. నువ్వు ఓవర్సీ చేయాలి దగ్గరుండి. అప్పుడే బిజినెస్ సక్సెస్ అయ్యిద్ది. ఫెయిల్యూర్ అయినా అది నీ మీద ఫెయిల్యూర్ అయినట్టు నీ వల్ల. సో ఏ బిజినెస్ చేసేటప్పుడైనా నువ్వు దగ్గరుండి చేయగలిగితే చూసుకో. స్మాల్ టైం బిజినెస్ అయినా బిగ్ టైం బిజినెస్ అయితే ఇంకా ఎక్కువ చూసుకోవాలి. నువ్వు మానిటర్ చేయకుండా ఆ బిజినెస్ థ్రైవ్ అయ్యిద్ది అనుకోవటం నీ అమాయకత్వం. ఎందుకంటే థ్రైవ్ అయినా దాని ప్రాఫిట్స్ ఆ వాల్యూస్ నీకు వస్తాయో లేదో తెలియదు. సపోజ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్కి ఇంట్రెస్ట్ చేశారు మీ బిజినెస్ని. వాళ్ళు కరెక్ట్గా చూసి మీకు కరెక్ట్గా ఇస్తారని లేదు. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఉండిద్ది. సో మీరు ఇవన్నీ కన్సిడర్ చేయండి. ఏ బిజినెస్ అయినా టైం పట్టిద్ది అనమాట ఎదగాలంటే. పేషెంట్గా ఉండండి, పర్సిస్టెంట్గా ట్రై చేయండి. క్యాల్కులేటెడ్గా ఒక మంచి ప్లాన్ వేసుకొని సక్సెస్ అవ్వాలని చెప్పేసి జాగ్రత్తగా ట్రై చేయండి. ప్రతి రూపాయి కేర్ఫుల్గా ఖర్చు పెట్టాలి. అప్పుడు ఈ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్ నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. కేర్ఫుల్.